రాజభవనంలో నిశ్శబ్దం నెలకొంది. ఆకాశరాజు తన రాజసభలో మౌనంగా కూర్చుని ఆలోచిస్తుండగా రాజమాత మౌనంగా ఆయనను చూస్తోంది. అదే సమయంలో పద్మావతి గర్భగృహం వద్ద పూలతో పూజ చేస్తోంది. ఆమె మనసు ఒక మాట కోసం ఎదురు చూస్తోంది, అంగీకారం. వకులాదేవి ఎదురుగా నిల్చున్న ఆమెను చూసి ఆకాశరాజు నవ్వుతూ అన్నారు, నీ కుమారుడు శ్రీనివాసుడు మా పద్మావతికి అనుగుణమైన వాడే. ఆ మాట విన్న వకులాదేవి ముక్కు ఎత్తి ఆనందంతో మెరిసిపోయింది. భగవంతుని సంకల్పానికి రాజులు అంగీకరించారు. కొద్దిసేపట్లో ఈ వార్త పద్మావతి చెవికి చేరింది. ఆమె ముఖంలో చిరునవ్వు వెలిగింది. ఆ చిరునవ్వులో ప్రేమ, కృతజ్ఞత, భవిష్యత్తు కలిపి కనిపించాయి. అంతేకాదు, తిరుమలలోని ప్రజలు, రాజవంశం మొత్తం పెళ్లి శుభాకాంక్షలతో బిజీ అయింది. భవనం పూలతో అలంకరించబడింది. మంటపం ఏర్పాటయింది. శుభ సంకేతాలు ప్రతిధ్వనించాయి. వకులాదేవి తాను స్వయంగా శ్రీవారి పెళ్లికి అవసరమైన తాంబూలాలు, వస్త్రాలు, మంగళసూత్రం మొదలైనవి సిద్ధం చేస్తోంది. ఆ తీరునే శ్రీనివాసుడు ఒక వృక్షం క్రింద నిలబడి వేచి చూస్తున్నాడు, ప్రేమతో, ప్రశాంతంగా. ఇప్పుడు శ్రీవారి పెళ్లికి అన్నీ సిద్ధం. అయితే ఆ పెళ్లిలో ఒక అడ్డంకి ఎదురుపడుతుంది. తెలుసుకుందాం ఎపిసోడ్ 9లో.